వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ అలీంని. సుప్రీంకోర్టులో వైసీపీ ముఖ్య నేతలకు ఈరోజు చుక్కెదురు ఎదురైంది. ఓవరాల్గా కూడాను ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ఎవరైతే రాజ్ కసిరెడ్డి వారి నాన్న ఉపేందర్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తమల్ని ఇరికిచ్చారు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడాను ఆయన సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో 19వ తేదీన ఈ కేసుకు సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేసింది. ఈరోజు ఆ తీర్పును సంబంధించి కూడాను పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కూడాను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరి పక్కన సజ్జల భార్గవరెడ్డి అనగా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డికి కూడాను సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు ఏది చేసినా సరే ఏమీ తెలియదని సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదని అనుకోవటం అవివేకం అని చెప్పి కూడాను బట్టి సుప్రీంకోర్టు జస్టిస్ బట్టితో పాటు మిత్తల్ ఇద్దరు కూడాను వ్యాఖ్యానించారు. ఓవరాల్గా కూడాను తన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుకు పెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలని చెప్పి అభ్యర్థించగా స్థానికంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి బెయిల్ వస్తుందని, కానీ ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని చెప్పి కూడాను సుప్రీంకోర్టు సజ్జల భార్గవరెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా కూడాను మీరు పోస్టింగ్లు చేస్తే చూస్తూ ఊరుకోవాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసు పెట్టవలసి వచ్చిందని కూటమి ప్రభుత్వం ఎత్తుగడగా కూడాను ఆయన అటు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు జడ్జీలు కూడాను స్థానికంగా ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి న్యాయవాదిని మందలించారు. రాజకీయాలు పక్కన పెట్టండి, సోషల్ మీడియా పోస్టులు ఏది పెడితే అది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మనోభావాలు దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోవాలని చెప్పి కూడాను చాలా స్ట్రాంగ్గా జడ్జీలిద్దరూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గతంలో ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఏమేమి జరిగినాయి, ఎవరెవరిని ఏ విధంగా కామెంట్ చేశారు అనే దాని మీద కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడాను సుప్రీంకోర్టు జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొద్దిగా వెసులుబాటు సజ్జల భార్గవరెడ్డికి వచ్చిందని చెప్పొచ్చు. 2 వారాల పాటు ట్రయల్ ఏదైతే కోర్టులో ఉన్నాయో వాటికి సంబంధించి బెయిల్కు వెళ్ళే అవకాశం కల్పిస్తూ కూడాను ఉత్తర్వులు ఇచ్చారు. 2 వారాల పాటు వెసులుబాటు ఉంది. 2 వారాల తర్వాత సజ్జల భార్గవరెడ్డికి ఒకవేళ కింద స్థాయి ఎస్సీ ఎస్టీ కోర్టులు బెయిల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఆ బెయిల్ కొరకు అప్లై చేయగా అక్కడ హైకోర్టు ఎస్సీ అట్రాసిటీ కేసులకు ట్రయల్ కోర్టులో వెళ్ళి తేల్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే దీన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్లు ఇద్దరు కూడాను సజ్జల భార్గవరెడ్డిని మందలిస్తూ కూడాను 2 వారాల పాటు ట్రయల్కి వెళ్ళే ముందు కూడాను ఆ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏదేమైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న కేసుల విషయంలో ఇటు హైకోర్టులో కూడాను వైసీపీ పార్టీ చెందిన నేతలకు సానుభూతి కానీ బెయిల్ కానీ లభించలేని ఆ పరిస్థితి ఉంది. మరో పక్కన సుప్రీంకోర్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో పక్కన ఎవరైతే మాజీ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 మూల్యాంకనాల్లో తనకు ఎటువంటి సంబంధం లేదు, తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడాను హైకోర్టుని ఆశ్రయించారు. ఇదంతా కూడాను మాన్యువల్గా జరిగే అంశం. దీనిలో తన ప్రమేయం ఎందుకు ఉంటుందని చెప్పి కూడాను హైకోర్టుకి వెళ్ళిన సందర్భంలో కూడాను పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కూడాను హైకోర్టు తిరస్కరించింది. మరి పక్కన ఎవరైతే దాత్రి మధు స్థానికంగా జిల్లా కోర్టులో కూడాను బెయిల్ అప్లై చేశారు, ఆయన బెయిల్ని కూడాను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. ఓవరాల్గా వీళ్ళ నలుగురిని కూడా మనం పరిశీలించినట్లయితే గతంలో చేసిన తప్పులు, అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా సాక్ష్యాలతో సహా కోర్టులో చెప్తున్న నేపథ్యంలోనే బెయిల్ రావట్లేదని చెప్పి కూడాను వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మరోపక్కన స్థానికంగా ఉన్న వైసీపీకి సంబంధించిన లీగల్ టీం అంతా కూడాను అట్రప్లాప్ అయిపోయిందని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇరికిస్తున్న కేసులలో ఆ బెయిల్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి కూడాను చాలామంది వాపోతున్నారు. మరోపక్కన గన్నవరం వల్లభనేని వంశీ వ్యవహారం పరిశీలించినట్లయితే 2 రోజుల పాటు కంకిపాడు పోలీసుల స్టేషన్లో కస్టడీ కొనసాగుతుంది. నకిలీ ఫోర్జరీ సంబంధించి డాక్యుమెంట్స్ సంబంధించి కూడాను ఆయన మీద విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను వైసీపీ నేతలకు ఎదురుగాలి చట్టపరంగా న్యాయపరంగా వస్తున్న నేపథ్యంలో క్యా కరింగే అనే కోణంలో కూడాను వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. వీడియో జర్నలిస్టు ఆసిఫ్తో కలిసి మెగా 9 కోసం అలీం.